ఇంపార్టెంట్ మ్యాటర్ రా, జల్దీ అందరూ రమ్మని చెప్పండి. ఈ దెబ్బ మీద దెబ్బ పడుతుందిరా, ఈ దెబ్బ మీద దెబ్బ పడుతుందిరా. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలేదు. ఆర్డర్లే క్యాన్సిల్ అయిపోయినాయి గ్యాస్ ఆ రోజు. అసలు లేదురా, నేనైతే నిజంగా చెప్తున్నా అందరికి సారీ చెప్తున్నా నేను. లేదురా, నేనైతే నిజంగా చెప్తున్నా అందరికి సారీ చెప్తున్నా నేను. థర్టీ డేస్ ఇచ్చారు టైం మనకు. ఒక వీడియో అయితే 4 మిలియన్, ఒకటేమో 5 మిలియన్. ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు మా వీడియోలు. నా గోరంత చెమటకు కొండంత సిరులిచి పెంచినది ప్రజలే కదా. ఇవన్నీ చూసి ఎంత హ్యాపీగా ఉన్నది తెలుసా పొద్దు నుంచి. ఇన్వాల్వ్ గా నేను విత్డ్రా అయిపోతా. మేము వీడియోలు, నేను కూడా వస్తా వీడియోలకు అని చెప్పు. लाइक करो, बोल बड़ा भाई वीडियोस को सरप्राइज भी दे. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే అన్న కాల్ చేసింది, ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ అంట. ఇప్పుడు ఏడి నేను కాల్ కానీ ఇవాళ చేసిండు కంపల్సరీ అంట. చాలా కాల్ చేసిండంట ఏందో ఆల్రెడీ. ఇప్పటికి మాకు ఫోన్ చేసి వెళ్ళి గ్రూప్లో కూడా వేసిండు, అందరిని పిలిచినాం. పండ్ల పైన కూడా వచ్చాడు, అందరు నిద్రకైనా కూడా లేచి వచ్చిండు. ఈ అన్న వచ్చినాక తెలుస్తుంది ఏందో. నేను కాలేజ్కి అయిన వరకు వచ్చిన సాంగ్లకి అన్నిసార్లు ఫోన్ చేసామన్నాను. రమ్మన్నాడు అన్న, ఫోన్ చేసి జల్దీ రమ్మని అందరూ అన్నాడు. మంచిగా పిలిచిండు. అరే గ్రూప్లో ఒకటే ఫోన్ల మీద ఫోన్ చేయమంటే ఫోన్ చేసాను. వస్తున్నాడు. సో 5 minutes వస్తుంది ఇంకా అన్నాడు. రీల్స్ ఏమన్నా చెప్పాను అన్న ఫస్ట్ చెప్పి ఇంపార్టెంట్ మ్యాటర్ రా, జల్దీ అందరూ రమ్మని చెప్పి అన్నాడు. పెట్టి 4 PM అన్నారు కానీ నేను 4 PM కోసం అనుకున్నా. దానిలోకి పిలిచనే ఉన్నారు. అప్పటికి 10 minutes వచ్చింది. ముఖం కూడా నేను ఆర్డర్ కొడుతున్నా, ఆర్డర్ మీద రమ్మని వచ్చేస్తాను నేను ఎక్కినట్టు. సో ఏమైందేమో అన్న వచ్చినాక తెలుసుకుందాం. సో ఏమో ఇంపార్టెంట్ మ్యాటర్, అర్జెంట్ ఏదో అన్నట్టున్నది, ఏదో అన్నట్టున్నది. ఇప్పుడు కూడా ఏమంటారు, వీడియో అయితే ఫస్ట్ వీడియో పెట్టండి రా, జల్దీ వీడియో పెట్టి ఇంట్రో కొట్టండి, నేను వస్తున్నా, బయట ఉన్నా నేను అని చెప్పిండు. అన్ననే ఫోన్ చేసిండు. హలో కాదు ఏమైంది అన్నీ ఫోన్లో చేసినా? ఏమైందాం రమ్మని జల్దీ. ఈయనే ఉన్నాం. దా అందరూ వచ్చారు, మళ్ళీ అందరూ వచ్చారు. సరే దాదా. ఎప్పుడు ఏడేయాడు ఇట్లా ఫోన్ లీడ్కి వచ్చినాక అందరం ఉంటామేమో మరి. ఎప్పుడు ఏడేయాడు ఇట్లా ఫోన్ లీడ్కి వచ్చినాక అందరం ఉంటామేమో మరి. సరే ఏమైందేమో ఇక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ తెలియదు, నేను ఫోన్లో గుర్తిండు. సరే ఏమైందేమో ఇక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ తెలియదు, నేను ఫోన్లో గుర్తిండు. మొన్న కూడా ఆ రోజు ఫోన్ చేసి దమ్దమ్ చేసి నువ్వు జల్దిరా అని. ఆయన నుండే నీతోడుండే, నువ్వేమో ఆర్డర్ తోటే వచ్చినాం ఫోన్ చేసినందుకు. అన్నకు అట్లా అయింది అనగానే ఆ రోజు కూడా అట్లనే చేసిండు. ఏమంటారు ప్రాంక్ అని సీరియస్ అనుకున్నాం. అసలు పెద్ద మనిషి అన్నిసార్లు వేయలేరా ఈ రోజు ఒక అన్న ఫోన్ చేసి అన్న అంతకు ముందు కూడా నేను ఆ రోజు కూడా నిద్ర లేచి వచ్చిన వచ్చిండు. ఇంకా ఆర్డర్లే క్యాన్సిల్ అయిపోయినాయి గ్యాస్ ఆ రోజు. ఆర్డర్లే క్యాన్సిల్ అయిపోయినాయి గ్యాస్ ఆ రోజు.
గుడికి అంటాడు వచ్చినట్టు పెద్ద ఫోన్ అయితే చేసినావు వచ్చే వారం కూడా వీడియో పెట్టేసి బయట తిరుగుతున్నాను కార్లో వచ్చిండు ఏమైందిరా ఏమైందానా ఏమైంది ఇన్ని ఫోన్లు చేసినావు ఏం అన్ని ఫోన్లు చేసినావు గడపరు కాదు ఫోన్లు అన్ని ఫోన్లు చేసినావు ఏమైందన్నా దేనికన్నా నువ్వు ఎందుకన్నా డల్ ఉన్నావు మామూలు కష్టమా ఏమైంది అసలు చెప్తే అర్థమవుతుందా ముఖాలు చూడరు ఒక్కొక్కడు ఆగం ఆగం నీ ముఖమే డల్ డల్ ఉందానా నేను ఎవరు చెప్పాలా ఏమని చెప్పరా ఏం లేవు అసలు చెప్పేందో ఏం లేదురా వదిలేసి చెప్తే తెలుస్తుంది కానా నీ ముఖం డల్ పెట్టుకో నువ్వు ఎందుకు ఇలా డల్ డల్గా వచ్చినావు ఫోన్ చేసి చెప్పినావంటే ఆయనకి అప్పటి వరకు రామని చెప్పి అందరు రామని చెప్పి ఏమైందో స్ట్రైక్ పడ్డది స్ట్రైక్ పడ్డది అకౌంట్ మీద ఇప్పుడు ఏం స్ట్రైక్ పడ్డానా ఇప్పుడిప్పుడే చేస్తున్నారా అంటే ఈరోజు 10 మిలియన్ అయింది ఒక వీడియో ఫుల్ హ్యాపీగా ఉన్నా ఉందాం అని అనుకునేసరికి ఓ రిపోర్ట్ కొట్టిరేమో స్ట్రైక్ పడ్డది అకౌంట్ మీద 30 days ఇచ్చారు టైం మనకు 30 days ఇచ్చారు టైం మనకు పొద్దున ఎంతో సంతోషంగా ఉన్నారా నిజంగా ఘోరం అంటే ఘోరం సంతోషం 10 మిలియన్ వ్యూస్ ఒక రీల్ మీద వచ్చింది ఇన్స్టాగ్రామ్లో 6,000 ఫాలోవర్స్ అయ్యారు ఇక్కడ మన యూట్యూబ్లో ఏమో 800+ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇవన్నీ చూసి ఎంత హ్యాపీగా ఉన్నదో తెలుసా పొద్దున్న నుంచి హ్యాపీగా ఉన్నా అసలు ఇంకా దేవుడు ఏం చేస్తుండో ఏమో అసలు అర్థమవుతలేదు ఇంతకుముందు ఛానల్ కూడా అట్లనే అయింది ఎప్పుడైతే ఇట్లా మానిటైజ్ అవ్వడానికి దగ్గరకు వచ్చింది అకౌంట్ దన్నుమని ఈ దెబ్బ మీద దెబ్బ పడుతుందిరా నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలేదు సరే పోనీరా రే నా వల్ల మీ అందరికి ఇన్ని రోజులు టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ లేదా నేనైతే నిజంగా చెప్తున్నా అందరికి సారీ చెప్తున్నా నేను ఎందుకంటే దెబ్బలు పడ్డారు అందరు ఎదగాలనే కదా చేసినాం కానీ ఓన్కి ఏం వంటలు వేసిందో అసలు నేబీ అన్ని పనులు పెట్టుకొని వచ్చినావా నేబీ మెయిన్ పెద్ద పెద్ద ఉండే మావైనా లైట్ 2 weeks లో నేను బిజీ ఉన్నా కదా ఆ 2 weeks లో ఒక ఇన్సిడెంట్ అయ్యింది అది నా లైఫ్లోనే చాలా పెద్ద ఇన్సిడెంట్ సంతోషకరమైన ఇన్సిడెంట్ అని ఈరోజు ఇది చూసిన తర్వాత నా మూడంతా లిటరల్గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అయిపోయింది సరే పోనీ మనకు స్ట్రైక్ అపీల్ చేస్తే అకౌంట్ మళ్ళీ మనకు వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఏం చేయలేదు కాకపోతే మనం ఎదిగే టైంలోనే ఇట్లా స్పీడ్ బ్రేకర్లు వేస్తారు చూడు అది మంచిగా అనిపిస్తలేదురా సాయి గాయ్స్ ఎవరైతే ఇస్తారో కొంచెం ప్లీజ్ రిపోర్ట్లు కొట్టేటప్పుడు చూసి కొట్టండి కంటెంట్ కొంచెం అటు ఇటు అయినా మా ఉందే ఉంటుంది బయటికి వెళ్ళి ఇవ్వండి కాపీ కొట్టయితే ఇయ్యము ఇంకోటి మా కష్టం అది ఇప్పుడు మేము పనులు చేసుకొని అన్న కూడా పనున్నా మా బ్యాచ్లో అందరికీ పనులున్నా కూడా వీడియో కోసం అన్నట్టు ఒక్కడు కూడా ఖాళీగా ఉండేటోడు కాదు అందరూ కాలేజీలకు పోయేటోళ్ళే నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి ఇంత ప్యాక్డ్ ఉన్న షెడ్యూల్లో కూడా మేము వీడియోస్ తీయడానికి టైం తీసుకొని ఏదో మేము ఎదుగుతాం ఆబ్వియస్లీ మేము ఎదుగుతాం మీ సపోర్ట్ ఉంటే ఎదుగుతాం కానీ మాతోని ఒక 4-5 నవ్వాలా మేము చేసే కంటెంట్ చూసి అగో ఇట్రా నువ్వే అరే ఇట్రా
అకౌంట్ చూస్తున్నావా? బోయగూడ బాయ్స్ ఛానల్ చూస్తున్నావా? మంచిగా ఉందా వీడియోలు? అది అకౌంట్ స్ట్రైక్ పడ్డదిరా. స్ట్రైక్ అంటే తెలుసా? అకౌంట్ పోతుందంట. మా వీడియోలు నచ్చలేవు అని వాళ్ళు రిపోర్ట్ కొట్టిరంటారా? మీ వీడియోలు నచ్చుతలేవు అని చెప్పి అట్లా కొడితే చెప్పు ఆడ వీడియోలో చెప్పు. ఇట్లా ఎవరైతే స్ట్రైక్ కొడుతుర్రో కొట్టకండి, మంచివి ఇస్తున్నాం మేము వీడియోలు, నేను కూడా వస్తా వీడియోలకు అని చెప్పు. ఇట్రా రా, మీరు కూడా రండి. ఇట్రా ఇట్రారా, ఇదరా ఇదరా వీడియో బోయగూడ బాయ్స్ ఛానల్ కు దేఖతేనా తుమ్లాగా? చూస్తారా రా? వీడియోలు మంచిగా ఉన్నాయా? మీకు నచ్చుతున్నాయా రా? మళ్ళీ ఆడ చెప్పండి రా వీడియోలో. ఛానల్ని రిపోర్ట్ చేస్తున్నారు, అకౌంట్ పోతుందంట ఒక 1 వీక్లో. कैसा अंकुल, हम लोग पूरा वीडियो देखता, अच्छा रहता बोईगुड़ा वॉइस, लाइक करो बोईगुड़ा वॉइस वीडियोस को, सब्सक्राइब भी करो. సర్ప్రైజ్ కాదురా, సబ్స్క్రైబ్ రా. ఇంత టెన్షన్లు ఉన్నా నవ్వుపిస్తురేంద్రా వీళ్ళు, అసలు అర్థం ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు మా వీడియోలు. ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు మా వీడియోలు. నా గోరంత చెమటకు కొండంత సిరులిచి పెంచినది ప్రజలే కదా. మనకి ఇంకా మానిటైజేషన్ స్టార్టే కాలేదు, అకౌంట్ అప్పుడే స్ట్రైక్ కొట్టడం ఏంది అసలు? ఎవరికి ఏమంట అంతగానము? మనం ఏం చేసినాం చెప్పు? కానీ ఏం చేద్దాం చెప్పు? ఇప్పుడు మనకు రాసి పెట్టలేనట్టున్నది యూట్యూబ్. అవురా, ఇప్పుడు ఎన్నిసార్లు యూట్యూబ్ అనుకుంటూ పోతుంటే ప్రతిసారి ఏదో ఒక దెబ్బనే పడుతుంది గైస్. లేదా నేను ఏమంటా 1 వీక్ లో చేపిస్తాం అన్న, ఎట్లా అట్లా వీడియోలు అయితే కంటిన్యూగా చేద్దాం, స్ట్రైక్ అయితే వీడియోలు ఆపేది లేదా అంటే మీరు చేయండి రా. మళ్ళా నేనైతే ఇన్వాల్వ్ గా నేను విత్డ్రా అయిపోతా. ప్రతి షార్ట్ 10K పోతుంది, ప్రతి రీల్ ఇన్స్టాగ్రామ్లో అట్లీస్ట్ 40K 50K అట్లా పోతుంది. 10 మిలియన్ పోయింది కదా ఒక వీడియో. మా రీల్ మేము పెట్టిన ఒక రీల్ 10 మిలియన్ పోయిన రీల్, ఎంతో మంది దాన్ని రీమిక్స్ చేసి వాళ్ళు కొన్ని మిలియన్లలో వేసుకోరు. ఆడియో యూజ్ చేసి వీడియో పెట్టుకొని మళ్ళీ రీమిక్స్ చేస్తున్నారు. ఒక వీడియో అయితే 4 మిలియన్, ఒకటేమో 5 మిలియన్. మా ఆడియో యూజ్ చేసి. అరే ఎనీవేస్, అంటే మా కంటెంట్ నచ్చుతుంది, అందుకే మీరు అంత సపోర్ట్ ఇస్తున్నారు. సో ఏం లేదు గైస్, నేను చూస్తా, అపీల్ అయితే చేస్తా. రెస్ట్ మీ చేతి మీదనే ఉంటుంది. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మా అకౌంట్ని ఇంకో లెవెల్లో తీసుకుపోతారని ఎక్స్పెక్ట్ చేస్తూ, అందరూ చెప్పిన మాటే కదా కళ్ళ ముందరే ఉన్నదారే. అండ్ మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ అన్ని దెబ్బలు వస్తూ పోతూ ఉంటాయి. అట్లా అనుకోవాలన్నా మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు, మళ్ళీ ఛానల్ తీసేస్తా అంటే. సరే ఏం లేదు, ఛానల్ ఏం తీసేది లేదు, స్ట్రైక్ కూడా ఏం పడలేదురా. ఛానల్ ఏం తీసేది లేదు, స్ట్రైక్ కూడా ఏం పడలేదురా. నువ్వు వీడియో కోసం అంటావు, ఏం చేస్తావు? నువ్వు ఆ రోజు నీ కోసం అట్లా నువ్వు యాక్సిడెంట్ అయిందని చెప్పి నేను అప్పుడు చెప్పిన, నేను ఓని మ్యారేనా బిజీ ఉంటుండని చెప్పి నేనేమంటా, నేను పాడు కంపల్సరీ చేస్తా, నెక్స్ట్ వీడియో కంపల్సరీ చేస్తా. నేనేమన్నా ఏమన్నా అరే మేమే ఇంకా సపోర్ట్ ఇంత ఆనం చేస్తుంటే నువ్వేమన్నా ఆ రోజు అట్లనే చేస్తావు. నేనేమన్నా చెప్పు? యూట్యూబ్ ఛానల్ స్ట్రైక్ పడ్డది అది అని ఎందుకన్నావానా? కాదురా, ఇప్పుడు ఏమన్నా మీరు అంతగా ఒకసారి డిసైడ్ అయ్యి బరిలో దూరితే బ్రేక్ లేని బుల్డోజర్ని తొక్కిబారు దొబ్బుతా. ఇద్దరిని స్ట్రైక్ తీసుకో. మీ ఇద్దరు కలిసి చేసిరు ఇది, మళ్ళా మొన్ననేమో మీ ఇద్దరు కలిసి చేసిరు, ఇప్పుడేమో వీళ్ళిద్దరు కలిసి. వేరే ప్రాంక్లే
ఏదైనా అవురా? ఏమని చెప్తుండో అరే, అన్న నేను- ఫోన్ నేను చేసి prank అందరిని అని వెళ్ళమన్నాడు చెప్పినానా? నేను ఇది ప్రాంక్ అని చెప్పినానా? కళ్యాణ్ ఎందుకు అన్నావు స్టైల్ పడ్డా అని చెప్పి ముందు అన్నావు స్టైల్ కళ్యాణ్ ఎందుకు అన్నావు ఏమన్నా మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా మరి? సరే సరే నిజంగా చెప్తున్నా మీ మీద ప్రాంక్ చేసిన వాడిని చూడ ఏ నడవని రావే వాడిని చూపి. ఊరికే పని నువ్వు సరే ఇట్రా, దా, ఈడికైతే రా. ఇట్రా సరే ఇగో ఇప్పుడు కూడా ఏం లేదురా గైస్, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. అరే సంచి ఇగో ఇటు కొత్తగా వచ్చిండు సంచిగాడు. వాని పేరు సంచి. అయ్యి నీ నిజం పేరు చెప్పురా. ఏంది? హర్షిత్. నీకు దమ్ము ఉంటే అరే నీకు మీరందరికి దమ్ము ఉంటే ఏమన్నా చెయ్యండి, ఏమన్నా చెయ్యండి రా నా మీద. అన్నని కిడ్నాప్ చేసి పడేస్తాం ఈసారి. దమ్ముంటే ఏమంటారు? దమ్ముంటే దమ్ముంటే ఏమన్నా చేసి చూపియండి. దమ్ముంటే ఏమన్నా చేసి చూపియండి. పట్టుకుంటే వదిలేస్తారు కిందికి చాలా డేంజర్ ఉన్నావా నాను? సరే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. స్ట్రైక్ ఏం పడలేదు, మీరు అట్లనే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.